వరంగల్ ఖిల్లా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రవేశం ద్వారా వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలి కుల బంధువుల కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జాతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఈగ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలు సంఘటితంగా ఐకమత్యంగా ఉండాలని కోరారు. వరంగల్ జిల్లాలో జరిగిన పద్మశాలి కుల బాంధవుల వనభోజనాల కార్యక్రమం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారని, వారిలో చైతన్యం వచ్చిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పద్మశాలి చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ముడి పదార్థాలు, జీఎస్టీ అందడం లేదని, జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఉందని, నిరుద్యోగులకు ఉపాధి కోసం టెక్స్టైల్ డిజైనరీ ఇంజనీరింగ్ కాలేజీని వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతామని తెలిపారు. అనంతరం తులసి, ఉసిరి చెట్టుకు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడిపు రవీందర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్ వడ్నాల నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజ, తులసి దాత్రి, సైత లక్ష్మీ నారాయణ పూజ, ఉసిరి చెట్టు పూజ, రుద్రాభిషేకం, అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచమహా ఆరతులతో ముగింపు కార్యక్రమం చేపట్టారు. పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ సతీష్, ఆడపి వెంకటేష్, ప్రముఖ గ్రానైట్ అధినేత ములకరాజు, పద్మశాలి సంఘం నేత మెరుగు అశోక్, పద్మశాలి సంఘం కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో పోల్చుకున్నట్లయితే ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన హన్మకొండలో కానీ, వరంగల్లో కానీ, వరంగల్ దాదాపు 7 సంవత్సరాలు చేసి నిర్వహిస్తూ ఉన్నారు. మరి పద్మశాలి సంఘం జిల్లా నాయకత్వంలో, హన్మకొండ జిల్లా నాయకత్వంలో ప్రప్రథమంగా చేయడం జరిగింది. మా కులం తరఫున చాలామంది ఇవాళ అక్కడ కానీ, హన్మకొండలో కానీ, ఆ జిల్లాలో కానీ, ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తులో కూడా యువత, మహిళలు, ఎక్కువ సంఖ్యలో దంపతులు, కుటుంబ సభ్యులు సమేతంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇంత స్పందన గత 20-30 ఏళ్ళు లేదు. మరి ఇవాళ మరి వనమహోత్సవం సందర్భంగా అన్ని కులాలు, ఒక పద్మశాలి కులం అనే కాకుండా అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన హిందూయిజాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హిందూ కంకణబద్ధులై ఇవాళ ఈ కార్యక్రమాలు అన్ని కులాలలో నిర్వహించుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ, ప్రతి ఒక్కరు, ఈ కులం ఆ కులం కాదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంవత్సరానికి ఒక్కసారి ఇట్లా వెళ్తే చాలా బాగుంటుంది, నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. అంటే పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా బంధువర్గాలు కూడా పరిచయం అవుతారు. కాబట్టి మరి ఒకరికొకరు ఆప్యాయతంగా పలకరించుకోవడం మరి అన్ని విధాలా కూడా కుటుంబాలకు బాగా ఉంటుంది. మేము మాట్లాడాల్సింది ఒక్కటే, మా పద్మశాలి కులస్తులకు మరి ప్రధానమంత్రికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. జీఎస్టీ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు కూడా మరి అందలేదు. ముడి సరుకులు కానీ, జీఎస్టీ కానీ పూర్తి స్థాయిలో మరి దాన్ని నిర్మూలించాలి, తీసివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాము. ఇక్కడికో వలసపోయినటువంటి మరి సూరత్, ముంబై, భీమండి, అహ్మదాబాద్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు చేనేత కార్మికులు అక్కడికి వెళ్ళి మరి వలస జీవితాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి, ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ టెక్స్టైల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెక్స్టైల్లో కూడా మరి ఇవాళ బీటెక్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఎంటైర్ భారతదేశంలో మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గుజరాత్ స్టేట్లోనే ఉన్నది భారతదేశంలో. మరి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణాదిన కూడా ఒక్క కాలేజీ లేదు. కాబట్టి పిల్లలు కూడా బీటెక్ చేసి ఇవాళ ఒక సబ్జెక్టు అంటే టెక్స్టైల్ డిజైనర్ కాలేజ్ కూడా అందులో వరంగల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఉన్నది. కాబట్టి మరి అందులో ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని, ఇక నాయకులు కూడా, కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకొని మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నెలకొల్పాలని చెప్పి నేను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నా. పాపులేషన్లో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇవాళ మరి కార్యక్రమం తీసుకుని పద్మశాలి కులస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో సెలవు తీసుకుంటారు.
ఈగ మల్లేశం, నేను పద్మశాలి జాతీయ మరి పూర్వ అధ్యక్షుడిని, మరి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు కూడా పూర్వ డైరెక్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మరి ఇంత సంఖ్యలో కూడా మరి పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా నేను కూడా ప్రధానమంత్రిని కలుస్తాం, తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం. టెక్స్టైల్ డిజైనరింగ్ కాలేజీ దక్షిణాదిన మరి మన తెలంగాణలో వరంగల్లో మరి నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.